పుష్ప హాయ్, లాస్యా హ్యాపీ దివాలి, మల్లిక హాయ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చిత్తూరులో ఉండట్లేదండి, నేను బెంగళూరులోనే ఉంటున్నా జాబ్ పర్పస్ మీద. చాలా వరకు అసలు మంత్లో ఒక్కసారి ఇంటికి వస్తా నేను చెప్పాలంటే. అలా ఉంటుంది సిచ్యువేషన్. మనం ఎదిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. నాకు నిజంగా అసలు ఇంత త్వరగా జాబ్లో సెటిల్ అవుతాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అప్పుడప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయనివే జరుగుతుంటాయి కదా. నేనైతే ఎంబీఏ ఒక మంచి యూనివర్సిటీలో చేయాలి, ఇంకా 2 years అసలు నేను డిగ్రీలో ఏమాత్రం మాకు ఎంజాయ్మెంట్ అనేది లేదు. కాలేజ్ లైఫ్ చాలా మిస్ అయ్యాం, ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అలానే అటెండ్ అయ్యాం. సో దానివల్ల మేము ఏం అసలు ఫైనల్ ఇయర్లో కానీ ఎప్పుడు కానీ ఎంజాయ్ చెయ్యలే. సో అది అలా ఎంబీఏ చేద్దాం, ఎంబీఏలో 2 years ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే జాబ్ రావడం, డిగ్రీ అయిన వెంటనే జాబ్లో జాయిన్ అవ్వడం, ఇలా అయిపోయింది. బట్ అయినా కానీ జాబ్ చేస్తున్నా కానీ ఎంబీఏ చదువుకుంటూ డిస్టెన్స్లో ఎగ్జామ్ ఇవే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో అది అందువల్ల చాలామంది అడిగారు, ఫ్యాన్ పేజెస్ కూడా చాలామంది అడిగారు. ముందు స్పాంటేనియస్గా కంటిన్యూగా అందరికీ రిప్లై ఇచ్చేవాళ్ళు, స్టోరీలో మెన్షన్ చేస్తే రిప్లై ఇచ్చేవాళ్ళు, గ్రూప్స్లో మెసేజ్ చేసేవాళ్ళు అని. నా చేతుల్లో ఏం లేదు. బట్ నాకున్న పాసిబిలిటీ అంతా నేను యూస్ చేసుకుంటున్నా, రిప్లై ఇవ్వడానికే యూస్ చేసుకుంటున్నా. అందరితో మాట్లాడాలి, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, రీల్స్ కంటిన్యూగా పోస్ట్ చేయాలి, నాకంటే ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండాలి అనేసి నేను కూడా ఆబ్వియస్లీ నేను కూడా కావాలనుకుంటా కదా. బట్ నాకు ఆప్షన్ లేదంతే. ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటున్నా, బట్ అయినా కానీ కష్టం కదా. సో అది మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. అండ్ మీరు అలా అడిగినప్పుడంతా నాకు కూడా అనిపిస్తుంది, అరే నేను మరీ ఇంత రిప్లై ఇవ్వకుండా మరి అలా ఇలా అనేసి నాకు కూడా అనిపిస్తుంది. సో బెటర్ నన్ను నెక్స్ట్ టైం నుంచి ఎవరు అలా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను నాకు టైం ఉన్నప్పుడు. ఇలా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటా కొద్దిగా టైం దొరికినప్పుడల్లా. సో అది బాగా డయట్ ఫ్యాన్ ఆఫ్ మది హ్యాపీ దివాలి. నేను బెంగళూరులో ఉంటా అండి మోస్ట్లీ. శ్రావణి హ్యాపీ దివాలి, సత్య హాయ్, కీర్తి ఐమ్ గుడ్ హౌ ఆర్ యూ, పుప్పల జయప్రద హాయ్. నాది బీటెక్ అయిపోయింది, బెంగళూరులో ట్రై చేస్తున్నా. ఓ నైస్, ఆల్ ది బెస్ట్. అయ్యో ఆల్ ది బెస్ట్, డెఫినెట్లీ ట్రై చేస్తే. సింగిల్ క్వీన్ హాయ్ బ్రో, నాకు మీరు థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ వేద, షిజుకా హ్యాపీ దివాలి. ఇన్ఫోసిస్ ఎలా ఉంది నవి గారు? మరి ఇన్ఫోసిస్ గురించి అడగల వర్షిని. ఇన్ఫోసిస్ చాలా బాగుంటుంది ఎప్పుడు. నవి ఐబాను ఏంటిది, ప్లీజ్ గివ్ రిప్లై టుమారో. ఓకే, యూ మీన్ ఇన్ ద గ్రూప్స్. ఇస్తా అండి డెఫినెట్గా. భాగ్యరేఖ హాయ్, సింధుప్రియ హాయ్. అండ్ రేపు దివాలి సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయండి. నాకు యాక్చువల్లీ రేపు హాలిడే ఉండదేమో అనుకున్నా, దేవుడి దయ వల్ల నాకు హాలిడే దొరికింది. ఎందుకంటే నేను వర్క్ చేసేది యూఎస్ షిఫ్ట్ కాబట్టి మాకు అసలు ఇండియన్ ఫెస్టివల్స్కి అసలు హాలిడేస్ ఇవ్వరు, యూఎస్ దానికి కూడా ఇవ్వరు. ఎందుకంటే నేను వర్క్ చేసే కంట్రీస్ అలా ఉంటాయన్నమాట, మల్టిపుల్ కంట్రీస్ పైన వర్క్ ఉంటుంది కాబట్టి. సో మాకు ఏ ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడే ఉండదు. లక్కీగా దివాళీకి హాలిడే ఇచ్చారు. నేహా చౌదరి హాయ్, ప్రదూరాయ్ హాయ్, షైనీ హాయ్, సింగం అమృత హాయ్, ఇట్స్ వినోద్ వికేఆర్ హాయ్ బ్రో, నమస్తే. పేరు కూడా రావట్లేదు అసలు. డేంజరస్ గర్ల్ హాయ్, కింగ్ ఆర్యా హాయ్, హ్యాపీ దివాలి మీకు కూడా. శ్రీ సత్య హాయ్, రోలెక్స్ హాయ్ బ్రో, ముస్లిం క్వీన్ హాయ్.
మధు హాయ్. వర్క్ స్ట్రెస్ ఉండదు, ఆల్మోస్ట్ కొంచెం ఫన్ అయితే ఉంటుంది మాకు, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ కాబట్టి. అంటే ఒక మెయిన్ అడ్వాంటేజ్ నైట్ షిఫ్ట్స్ వల్ల ఏమంటే ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ అందరికీ లైక్ అన్ని టీమ్స్కి నైట్ షిఫ్ట్స్ ఉండదు. సో అలా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఎవరు లేకుండా ఉండటం వల్ల. అదొక అడ్వాంటేజ్. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే, అంటే నైట్ షిఫ్ట్ చేయకూడదని కాదు, కానీ ఇప్పుడు చేయడం వల్ల మనకు ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. ఇప్పుడు మేమైతే బేసిక్గా మాకు కొంచెం నాలెడ్జ్ కావాలి, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఆ ఇన్ఫోసిస్లో మనకు ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని నైట్ షిఫ్ట్ అయినా కొంచెం కష్టపడి చేస్తున్నాం. అది వెన్నెల రెడ్డి హాయ్. ఇన్ కేస్ నైట్ షిఫ్ట్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడంలో తప్పులేదు, బట్ చాలా ఇయర్స్ వరకు నైట్ షిఫ్ట్లో ఉండటం అనేది అదంత మంచిది కాదు. చూసారా మా ఊర్లో దివాళి స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ గుడ్ సంధ్య, హౌ ఆర్ యూ? శ్రావణి హాయ్. మా పోలోకి టపాకాయలు అంటే చాలా భయం. అది మరుస్తుంది. ఈ 2 రోజులు మనం ఏం చేయలేము. టపాకాయలు కాల్చే వాళ్ళని వెళ్ళి మీరు కాల్చకండి, మా కుక్క భయపడుతుంది అంటే వాళ్ళు వినరు కదా. అయితే ఇక్కడ వరకు సౌండ్, అది ఎక్కడో ఉంది కింద లాస్ట్. నేను ఇక్కడ ఉంటే కానీ పాపం అది సౌండ్ అరుస్తుంది వినిపిస్తుంది. సో ఏంటి మరి ఇవాళ లైఫ్తో మీరు సాటిస్ఫై అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారని నేను కూడా అనుకుంటున్నా. అండ్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ నాకు ఫ్యాన్ పేజ్ అందరికీ, ఫ్యాన్ పేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రిక్వెస్ట్ కోసం మీతో ఇలా స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ. నా జాబ్ టైమింగ్స్ వచ్చేసి మరీ దారుణం తెలుసా. అసలు రాత్రి 8:30 నుంచి మార్నింగ్ 5:45 వరకు ఉంటుంది. ఈ టైంలో అసలు నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు బాగా హాయిగా నేను పడుకునేదే ఆ టైంకి తెలుసా. అసలు నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా ఎప్పుడో 9కో 9:30కి పడుకుంటే మార్నింగ్ 6:30కి లేచేవాడిని. అలాంటిది నా నిద్ర టైంలో ఇప్పుడు వర్క్ చేస్తున్నా. అందరూ తిరుగుతున్న టైంలో మేము పడుకొని ఉంటాం. అసలు డే టైంలో అసలు ప్రాపర్గా నిద్ర ఉండదు. లైటింగ్స్, ట్రాఫిక్, వెహికల్ సౌండ్స్, మరీ ఎంత దారుణంగా ఉంటుందో అసలు ఊహించలే. కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా అయితే మనకంటూ సపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి మొత్తం లాక్లు వేసుకొని పడుకోవచ్చు. పీజీలో అయితే ఓపెన్ విండోస్, ఓపెన్ సన్లైట్ వస్తుంటుంది. ఇవన్నీ చాలా కష్టం. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు లైఫ్ ఇలా టర్న్ అవుతుందని. బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నా అంటే ఫర్దర్గా నాకు ఇంకా ఏదైనా లైక్ మంచి పొజిషన్ రావచ్చు. సో అన్ని దృష్టిలో పెట్టుకొని నేను డిసైడ్ అయ్యే చేస్తున్నా. సో ప్లీజ్ డోంట్ ఫీల్ పిటీ ఆన్ మీ, ఓకే? ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఏమాత్రం నో వరీస్. మీతో కొంచెం తక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే ఒక మేజర్ రీజన్ అదే అన్నమాట, అంతేకాని వేరే ఇంకేం లేదు. టైం చేంజెస్, నేను మళ్ళీ మీతో నార్మల్గా ముందులాగా ఇంటరాక్ట్ అయ్యే రోజులు రావచ్చు. ఫర్ దాట్ సో అందరికీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దివాళీ. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ లక్ష్మీదేవి మీ ఫ్యామిలీలోకి రావాలి, మా ఫ్యామిలీలోకి కూడా రావాలనేసి కోరుకుంటున్నా. దెన్ వాట్ ఎల్స్ గైస్, ఎనీ అదర్ థింగ్? పోతున్న స్వరూప మీ మమ్మీకి నా వైపు నుంచి లవ్ని తెలియజేయండి. సో అది ఎయిడ్స్ కొంచెం సెలబ్రేషన్స్లో వెళ్ళి నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నా. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ గైస్ ఆల్వేస్. నేను ఓకే గైస్, ఎనీవేస్ బాయ్.